ఇలా బయలుదేరుతుంది. మా గురువు చిన్న ఏర్పడబడేదండి. నేను మాయదారి మరలా బండిరా ఈ మాయదేమో 6 చక్రాల వరే ఉందిరా తల్లిదండ్రి ప్రేమ చేదం తయారైన నారాయణపురంలో విడిపోయారు ఇలా కేక పెడతా ఉంది.
పాలు 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 అంటుంది బాబు. నా పిల్లలు పాలించుకున్నారు అంతే నువ్వు చెప్తాను కానీ పిల్లలు పాలించుకోవాలా అలా మెదిగి తినిపించుకోవాలా డబ్బు పెట్టుకోవాలా అది పెట్టుకోవాలి ఇది పెట్టుకోవాలా ఊరుకుంటాను బాబు. నేను అడుగుకుంటున్నాను కానీ నేను పాలించుకోవచ్చు చల్లా కూడా వద్దు కూడా అడ్డబడి వస్తాడు కానీ కూడా ఇంటికాడ వద్దని చెప్పలేనండి చెప్పు మరి పాలించుకోండి చల్లా కురవకి కానీ నా పిల్లలు పాలించుకుని అది అదే నువ్వు చెప్తున్నాను గొడవ చెప్తేనే మొగుడు నీకు నేను రాజా వీర కారమ్మలారా మరి ఒక అమ్మదలారా నీలాగా ఉన్నది బాబు కుక్క నేను ఎవడదే మనిషి ఎవడదే జోడేసి కానిచ్చి కుక్క మనుషులు అయిపోతున్నారు మనుషులే కుక్కలు అయిపోతున్నారే బాబు అమ్మాయి ఇంటికాడ ఉన్నమని చెప్పలేదు కోడి ఎడబడి గురువు పడిపోతాయి కలిగా నువ్వు గుడి గురువుడి ఇక్కడ బాబు మరి గురుగాడు ఏమలేదు బాబాయ్ బాబాయ్ మరి ఏమయ్యాయి గురుగాడు ఏమలేదు బాబాయ్ గురుగాడు ఓపులేదు మా ఆవిడకుండి గురువుకి టిక్కు టిక్కెట్ బాబు ఇక్కడ నుంచి లగ్గర దగ్గర దూరిపోతాడే బాబు తెచ్చుకో నువ్వు అనుకుంటే గురువు టిక్కెట్ బాబు గురుగాడు ఏమి లేదు బాబు ఇంకేమన్నా అనుకున్నారు కానీ ఏమి లేదు ఎగ్లమ్మ పోట్ల మరి నువ్వు ఎవడో కోపమాడు నువ్వు ఎవడో అట్లా ఎవరండి ఎగ్లమ్మ పొట్ల మాట ఎదురప్పుడు మరి ఉంటారు కానీ అసలు ఎగ్లమ్మ పొట్ల మాట ఎవరో ట్రైన్ పో అరకవాడా చూస్తే ఏ ఊరు ఏ పల్లో జన్మలో చెప్పాలా ఆ జన్మలో చెప్పాలట ఓ రేపు గురువు ఎలా సింగి జన్మాలని చెప్పా జన్మాలు చెప్పండి గురువు గారు జన్మాలు చెప్పాలా అలాగా Go
వద్దని చెప్పలేదు కానీ కోడి అడ్డపడతావు కానీ కాళ్ళు పైకి ఎత్తేస్తా వచ్చిన కానీ వెనకాల మీ పిల్లలు చచ్చిపోవాలని నవలకండి ఇంటికాడ ఉండమని చెప్పలేదు కోడి అడ్డుపడతావా ఏదో రామి తాతలో ఉన్నా కానీ తలపాకి ఎందుకు ఊడిపోతుంది కానీ చిరి పెడబోయ్ అమ్మ పెద్ద పెడబోయ్ అమ్మ రొంగి పెడబోయ్ ఓరే బాబు ఏ అమ్మ సీతారాపురం ఆడోళ్ళు ఇంట్లో మొగ్గుడు కొట్టిన పడేది అంటున్నారా ఏ ఎక్కడ మా ఆడాలి తిన్నా ఈ సినిమాకి వెళ్తే వద్దానా ఈ షికారికి వెళ్తే వద్దానా యాత్రికి వెళ్తే వద్దానా నేను ఎక్కడికి వెళ్తే వద్దాను నేను ఇలా బాధపడుతున్నారా గురువు గురువు ఎలా కాదు అందంగా పెళ్లి చేసుకున్నాను పెళ్లి చేసుకుంటే కొడుకు కాలేదు అన్ని ఆవిడని నా గారు ఏమి లేదు పొట్ట తప్ప పొట్ట గవిక్కింది నహేంద్ర గురువు నా బాధ ఎవరు చెప్పుకోరా గురువు గురువు గారు ఏదో అన్నాను అమ్మాయి ఎక్కడమ్మా చాలా దగ్గర చెప్పు మా రాజోళ్ళ కదా తల్లి రాజవాళ్ళు రావాలా మీరు కొట్టిపోతే అయ్యో పసిపట్టు ఊడిపోయింది గట్టిగా నువ్వుకుండి రాటకి దిక్కేను రాట దిక్కెళ్తా మొత్తం కొట్టిపోతే బాబు రాటలో మర్చాలో లేదు కళ్ళు ఎత్తి కాడిచి కన్నుడు ఎత్తి కాడిచి కన్నుడు ఎత్తి కాడిచి తెలుస్తలేదు నువ్వు చిక్కుపడుకో సీతారాపరది ఏంటి మా ఆవిడకుంటే చూడండి చూడే కొట్టిపోతే ఇకనా ఏమా ఏం చేయలేదు అమ్మా ఎరికినమ్మా మా రాజులో రాజులు ఉంటారా రాజులు అంటే భయమా మగ మగ తల్లి రాజుకెళ్ళే రామ చెల్లెలా మా గురువే మోసిపోతున్నారా మీ చెల్లేరా ఏమని దాన్ని పట్టుకోనగలింది చెల్లి ఒరే చింగి నువ్వు బాగుండాలని దేవుడు దండ పెట్టుకుంటున్నాను నేను ఒరే చింగి అత్మారి ఈ పాతికి ఎంత వరకు అవసరం పెట్టాడా ఎవరు పెట్టాను ఎక్కడ మనిషి చూస్తున్నాడు నా యొక్క ఇడా నాగలే కొడుకొని పెళ్ళ దొరికినారు మీకు ఏ ఊళ్ళో ఎవరు మనుషులేరాక
అందుకే దండేస్తాం దండ ఏయ్ చూద్దాం ఎవరైనా బాగుంది అయినా బాబు నాకు అడవ దొరుకుతారు వాడుకో ఇలా ఎగిరమ్మ పొట్లమ్మ అమ్మాయి బాడు అమ్మా మా రాజోళ్ళ రాజులే తల్లి ఎక్కడికి వెళ్ళిపోయారమ్మా వచ్చింది మరి గురుగారు వస్తాడు మరి కసుమని వస్తాడు బాబోయ్ అది నాకు వచ్చింది రాజుగారు అంటున్నాడు మరి రాజమండ్రిలో రాజు లేరు అన్నారా బాబు మీ రాజవాడల్లా మరి బాబరాట అమ్మాయి నాకే తెలుసు కానీ అలా పేరే మార్కి కూడా దాదాపే పార్కి కూడా దాదాపే ఏమోత్తరు బయటకు వచ్చాడు కానీ అట్లా చుట్టప్పుడు అవ్వడు ఇప్పుడు నా పిల్లల్ని ఎవరైనా మూడు తీసుకెళ్తారని కరెంట్ ఆఫీస్ కి 6 మనిషిని తీసుకెళ్తారా ఎక్కడికే అది మార్కి కూడా దాదాపే మరి పొద్దున చెప్తున్నా పొద్దున చెప్తున్నా మార్కి కూడా అమ్మాయి ఎరిగినమ్మా మా రాజోళ్ళ బాగుంటాయా బాగుందంటే భయమా బాగులేదే పడుకోరు అప్పుడు పడుకోరు పొద్దులేదు దిగండి పేరు పోను నీ అనుమానం వాడికి తింటా పోను నీ రంగు పేడ కాదేవమ్మా నీ పేడ పేడకలేకపోను కానీ ఏ మా చెల్లి 10 మంది పెట్టే జనంలో ఇంట్లో కాకపోతే ఈదులో కాకపోతే 100 మంది జనంలో 10 మంది తీర్థంలో కొట్టుకుంటా తిట్టుకుంటా నీకు పనేటి నీ పిల్లలు కొట్టుకుంటే మా చెల్లి చిన్నప్పటి నుంచి పెంచుకున్నాను కాదు నీ అయ్యమ్మ సిగర కొట్టు రకడికి వచ్చారు కడతావే బాబు రకడికి వచ్చారా అన్నములు పండగ తీసుకెళ్ళి మా చెల్లి కొని పెట్టావురా కొన్నారా పెద్దయ్యా నీకు పడతాడు చెప్పా ఇద్దరికే
మేము కొనిపెట్టాం కాబట్టి ఇంత జనంలోని మా చెల్లి చెప్పి ముందు కాదు మీ చెల్ల ఇవిడి ఏ మీ చెల్లి ఎట్టుకైంది నేను కారాచంద్రా బాబు కారాచెల్లా బాబర్ది ఎక్కడున్నారా బాబర్ది ఉన్నారు బామ్మది ఎంత పట్టుకుంటే ఎంత నల్లగా ఉంటాం అవ్వలేదు బాబర్ది ఏ అమ్మరండి హైదరాబాద్ బ్రహ్మడే అమ్మరా పాతకొండ అమ్మరా కొట్టుకున్నారా బాబు పాతకొండ అమ్మరా అవుతావు కానీ ఎప్పుడు కాపాడలేదు మాకు మా చెల్లి ఇక్కడ నీకు ఇచ్చాను కదరా చిన్నప్పుడు కాలంగా పెంచుకున్నా నీకు ఇచ్చాను మీ చేతిలో పెట్టాం జనంలో కొడతామని నాకు ఫోన్ చేస్తే వచ్చేసాను ఫోన్ చేసింది నేను ఫోన్ చేసింది ఫోన్ చేసింది ఫోన్ చేసినప్పుడు ఫోన్ చేసి నేను ఫోన్ చేసింది బామ్మతి అయితే నాకేంటి ఎవడైతే నాకేంటి కానీ మీ చెల్లి ఎలాగ చూసుకుంటాను ఏం తెచ్చా మా చెల్లి మీ చెల్లి ఎలా ఉండేది నీకు అందుబాటు చిన్నప్పటికే ఇలా చిన్నప్పటిలో పెంచుకున్నారా మా చెల్లి మీ చెల్లి చూడు దొండపూడిలో ఉంటుంది చూసారు పనులు 10 మందిలో కొట్టడం పనేటాయి మీ చెల్లి చేస్తే మా తోడు చెప్పుకోవాలి ఆటో వీటితో బండి ఎక్కించి పంపరా పెళ్ళాలి నీ వెళ్ళాలి అలాగే పంపుతున్నా బామర్దే అలాగే కాదు నేను తప్పు చేస్తే మా తోడు చెప్పుకోవాలి చెప్పుకోరా 10 మంది జనంలో కొట్టా మా చెల్లి వస్తాడు పండి కరెంటీ కరెంటీ నేను ఎక్కడ వేసుకున్నావు కాయన లేదు కరెంటీ మీ చెల్లికి ఎలా టీ తెచ్చి తెస్తాను చెప్పరా ఇలా కట్టుకుని వెళ్తాను ఏం తెస్తామని అడగరా ఏం తెస్తారో అడుగు ఏం చెప్తారా మరి మా చెల్లికి ఇది తెచ్చేయనంతో మా చెల్లి అలా చూసుకుంటూ ఏమి పెట్టి మా చెల్లి అలా చేశారు అలా రావాలా ఇలాగా కట్టుకుని వెళ్తాను దాచపండు నల్లదాచా నువ్వు తినవయ్యి నేను తెచ్చేది నువ్వు తినవు హైబ్రిడ్ పొడవకుండా దాచుకోండి హైబ్రిడ్ కిస్మిస్ బోర్డు అవన్నీ కూడా తెల్లాచా నల్లాచా మొక్కజొన్న మళ్ళీ మొక్కజొన్న మా చెల్లి మళ్ళీ పిడాపురం వెళ్తావు పిడాపురం వెళ్ళి పిడాపురం తెల్లారు శనివారం అంటే గురువు నేను కూడా పిడాపురంలో ఉంటాం మళ్ళీ ఎక్కడ చూసినా కాపాడు మా పెద్ద గురుని తీసిపోతాను కూడా ఈత పళ్ళు వేస్తాను ఈత పళ్ళు తర్వాత అడేటి తాటి పళ్ళు తాటిపల్లి పడవ ఎన్నెలా పడతలేదు బట్టి తెచ్చింది ఓకే అయ్యో మీ బామ్మ చెప్పి మీ పెద్ద బామ్మ నాటిపళ్ళు పడతానే బాబు దొరికిందేనా భయా నాది వస్తుండు అది బట్టి కాదు మా చెల్లికి ఎలా చూసుకుంటుందో చెప్పు యాభై తెచ్చుకోండిరా నవలాపల్లి తెచ్చుకోండిరా చందా తెచ్చుకోండిరా ఇంకా ఎక్కడికి అనకాపిల్లి అన్ని పెద్ద పెద్ద జంతువులు ఆడాడుకొస్తాను ఏటి ఎల్లగొట్ట ఏటి అయ్యి చింగి ఎప్పుడు దానమ్మ పళ్ళు ఎప్పుడు నన్ను చూడ దానమ్మ పళ్ళు ఈ అమ్మ పళ్ళు దానమ్మ పళ్ళు కోడపళ్ళు అంటే నీ కోడపళ్ళురా ఇలాంటి అని చెప్తుంటే నీ చెల్లి ఆ బాడికి కూడా తాదబ్బాయితో కరెంట్ ఆఫీస్కి నేను ఆనవాళ్ళు నాకు 10 ఎకరాలు భూమి ఎవడ చేరిపోడు నాకు దొడ్డు నేగలగా ఇవన్నీ ఉండగా నీ చెల్లి వచ్చింది మొత్తం వెళ్ళింది గొంగూరకి మొత్తం వెళ్ళిందిరా ఏది మన సినిమాలకి షికారీలకి వెళ్తుంటే రోజుకి అక్కడ మొత్తం పోయింది రే తెలుసు కదా జగత్రికి అవుతాను కానీ మళ్ళీ నెలకు సంవత్సరానికి అమ్మోడా నెలకు 15,000 వేసాడు కదా అమ్మోడి చాలు ఏం చేస్తున్నాడు అనుకుంటా కుర్రోళ్ళు అందులోనే అది చెల్లలు కొనేసుకుంటారు చెల్లలు ఎంత పొడుగుంటాయి
బొమ్మ చెప్పట్ల చచ్చలనోడు బొమ్మ చెప్పట్ల బాంబర్ చేయబడలే ఎంత పొడుగుంటే వెనక ముందుకు లేకుండా ఓ తొచ్చల్లా తొచ్చల్ అటు వచ్చని బొక్కగానే అవి కూడా నాకు ఎందుకు కానీ ఎర్రా అందరూ చూసుకుంటారు కదా అలాగా అందరూ చూసుకుంటే మీ చెల్లి అలా చూసి తగ్గకుండా ఇలా చూసి అందరిలాగా నాపేయడం చేసుకున్నాను కదా అందరిలాగా నాపేయడం బాగుంటుంది కదా అని మా చక్రరావు తీసుకెళ్ళానబ్బాయి మా పొంగ నారాయణ కొడుకు తీసేయాలండి నా జోడికి ఆ పొంగ నారాయణ కొడుకు తీసి ఆడేళ్ళంటాడు బండి చాయగలని అబ్బాయి స్కూల్ వెళ్తాడు నా పిల్లలు కదా బాగుంటుంది కదా అని ఇవన్నీ చెల్లగొన్నాను రా చెల్లగొట్టే కిర్రు కిర్రు అంటది ఏంటా బాబాది సౌండ్ అది సౌండ్ అబ్బాయి పడదాం రింగ్ సౌండ్ ఓ రింగ్ సౌండా అవుతాడు కానీ ఆడు ఇప్పుడు చెల్ల రింగ్ సౌండ్ వచ్చింది కదా నేను పడుకున్నాను అనుకుందా నేను తెలివేసే ఉన్నాను తెలివేసి ఉన్న సంగతి దీనికి తెలియదు కదా చెల్లికి వెళ్ళాడుతుంది వెళ్ళదు కదా అటువంటి మాట్లాడుకో మరి మీ ఇద్దరు కుడేస్తారు మళ్ళీ అది అంతే తర్వాత నేర్చు అంటే ఆడమ్మో ఎవడో వచ్చాడు ఎవడో వచ్చి ఐదు వ్యాపారం చేసుకుని వచ్చాడట వచ్చాడు చేసుకుంటారు రాత్రి దుకాణం అమ్మకి మాయా ఇంటికొచ్చాడా మా ఇంటికి వచ్చాడు ఇంటి ఎందుకుంటా గేడు తీస్తే గేడు వచ్చాడమ్మా పోతుంటా మొన్నమ్మో మాడికి కూడా దాదాపు గుడి ప్రదర్శన చేసుకుంటాడు గుడి ప్రదర్శన చేసుకుంటాడు మాడికి దాదాపే మీ చెల్లి నేను మీ చెల్లి నేను వెళ్తే అక్కడికి వచ్చేసాడు వ్యాపారం చేసుకోవడానికి ఇది నెంబర్ తీసేసుకున్నట్టున్నారు ఇది కిడ్లు అద్దరమేట బాబు అద్దరమేట జంతువులు అమ్మేసుకొని వేయను అద్దరు మీ చెల్లి కదా ఉంటుందని ఆ తర్వాత నెంబర్ తీసుకున్నారు కదా వాళ్ళ కట్టుకుడు వచ్చే కట్టుకుడు వచ్చేస్తాను లేడు పోయాడు బాడీ కప్లో తినేడు ఉన్నాడు అంటున్నారు మీ చెల్లి మరి పట్టకపోతే ఏం చేయడా బామరిది ఏం చేయను నువ్వు బుల్లెట్ అంటే నేను కాచం మళ్ళీ నువ్వు కాచుకుంటావా కాజా గోదా ఉన్నావా ఒక్క పడ చెప్పుదా నీ అనుమానం వాడికి పోను నీ ముండ మూడుదాలు అవ్వా నీ కళ్ళద్దాల పేరు పోను నీ గడ్డల పేదల మంగళ నాగి కొరికయ్యా నాగాడు ఎవరండి మరి మంగళ నాగి రానా నా మేకునే గడ్డలు కొరికిందా ఆవిడ వచ్చాడు వేసుకుతుంది ఇక్కడ ఓయ్ కాదు కూడదంటే పట్టిపోతా పీకే అన్నయ్య బాబు ఇప్పుడైతే ఇలా చూస్తున్నాడు కానీ చిన్నలో ఎలా చూసుకున్నాడు కనుగోడు అన్నయ్య నాయమ్మ చూడు మామయ్య రాగిలి వెడలైకు పగిలి పట్టు చెల్లి గాజులు నాయమ్మ చూడు మామయ్య
అయితే నాయన ఆనాడు శ్రీనివాసుడు ఎరికిలి చెడి ఉండి ఇలా అతనిని వెనక్కితారట. అమ్మో రామ ఎప్పుడు చూడలేదమ్మా. మరి ఎక్కడే తెల్లురా మా సీతారామ రాజుగారి కూడా చాలా చూకుండా తల్లి. అదే బాబు కాల్ ఎట్టున్నావు చెయ్యి చడిద్దరండి బాబయ్య మీరా చెయ్యి మామూలుగా చూడారు కంటే ఏంటంటే బాబయ్య మామూలు పోవాలి అడుగుతున్నాడు అడుగున్నాడు బాగా నా భార్యకి అంగిలండి అడుగుతున్నా మామూలు బుట్టలల్లి చిట్టులల్లి